చూస్తున్నాడు కదా, బ్లూ బోర్డ్ కనిపిస్తుందా? ఆ బ్లూ బోర్డ్ నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ మెట్లు అండి. ఆ మెట్లను ఎక్కుకొని మనం ఇక్కడ కొండ మీద అయితే వెళ్ళాలి. చూసారా, ఆకాశాలకు ఉన్న మెట్లు చాలా ఎంజాయింగ్గా ఉంటుంది. ఇది కష్టంగా ఉన్నా చాలా బాగుంటుంది. పైకి చూడండి ఎంత ఎత్తుంది, ఇంకా చాలా చాలా ఉంది. ఫ్రెండ్స్, కొండపై నుంచి చూసారా వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో. కొండలు, పొలాలు అన్ని వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఆ రూట్లలో మనం వచ్చాం. ఇవ్వండి, ఇవన్నీ మెట్లు కింద నుంచి కదా చాలా మంది ఎక్కుతున్నారు. ఇంకా వ్యూ అంతే నెక్స్ట్ లెవెల్. ఇంకా చూస్తున్నారు కదా, అందుకే మీరు ఈ ప్లేస్ చూసారంటే ఖచ్చితంగా వస్తారని చెప్పాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఆ పరమశివుడు వెలిసిన ఈ అద్భుతమైన అందమైన ప్రదేశాన్ని. వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసరికి రాయగడ టు దేవగిరి శివ టెంపుల్ అండి. ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మనం వెళ్ళే రూట్ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి రాయగడ నుంచి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి దేవగిరి అనే ప్రదేశం. ఫ్రెండ్స్, మనం వెళ్ళే రూట్లో మెయిన్ విలేజ్ అయితే వస్తాయి. వాటి పేర్లు కూడా మీకు చెప్తాను. అవన్నీ మాకు ఎందుకు బ్రో అనుకోకండి, ఎందుకంటే ఒకసారి ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు వెళ్ళాలనిపిస్తుంది. ఈ వ్లాగ్లో చెప్పినవన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం జేకే దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇదే మనకి మెయిన్ విలేజ్. ఈ జేకే అనేది ఒక జంక్షన్ అండి. జంక్షన్ దగ్గర అయితే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి జేకే పేపర్ లిమిటెడ్ అనే కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ దాటుకుని అయితే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, రాయగడ టు మేనేజర్లో బాగా చేసాం కదా. ఇప్పుడు మీరు రైట్ సైడ్ రూట్ ఒకటి చూస్తున్నారు కదా, ఆ రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మేనేజర్లో అయితే వెళ్ళిపోతాం. మనం ఇటు నుంచి అయితే వెళ్తే కళ్యాణ్ సింగ్పూర్ వెళ్తాం. కళ్యాణ్ సింగ్పూర్ అంటే మనం దేవగిరి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి, మంచి మంచి ప్రదేశాలు అయితే ఉన్నాయి, మనం తిరగాలి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా జేకే పేపర్ లిమిటెడ్ ఏరియా అండి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఎంప్లాయీస్ గట్రా ఉంటారు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ అంతా జేకే ఫ్యాక్టరీ, జేకే పేపర్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి బోర్డు అయితే వస్తుంది. ఇది ఎంట్రీ గేట్. ఇది చూడండి బోర్డు కనిపించింది కదా, ఇది ఎంట్రీ గేటు. జేకే పేపర్ లిమిటెడ్ అని రాసి చూసారు కదా. ఇక్కడ నుంచి ఇంకా మనం స్ట్రైటే కొంచెం ముందుకు వెళ్తే జేకే రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ కూడా దాటుకొని వెళ్ళిపోవాలి మనం. సరే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇదండి రైల్వే స్టేషన్, ఇది జేకే రైల్వే స్టేషను. ఇది మనకి కొరాపుట్ వెళ్తుంది. రైల్వే లైన్ అయితే స్ట్రైట్గా కొరాపుట్ రూట్ అయితే వెళ్తుంది. మనం వెళ్ళే రూట్లో కొండల మీద నుంచి ట్రైన్ అయితే వెళ్తుందండి. మన బ్రిడ్జెస్ అన్నీ కనిపిస్తాయి క్లియర్గా.
కొండ అంచు నుంచి ట్రైన్ వెళ్తుంటే ఆ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. మీ ఊరికి వదిలేస్తాను. చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుంది ఆ వ్యూ మొత్తం. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ఎంత అందమైన పచ్చని పొలాలు, కొండలు కోనలు ఎంత బాగున్నాయో. మనకి ఇప్పుడు కొండలు అయితే చూసారు కదా, ఆ కొండల మీద నుంచి ట్రైన్ వెళ్తుందండి. ఇంకా బ్రిడ్జెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటాయండి. రోడ్స్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా ఒడిశా గవర్నమెంట్ మాత్రం ఈ రూట్లోనైతే రోడ్స్ చాలా అంటే చాలా బాగా వేసింది. చూస్తున్నారా, సూపర్గా ఉంటాయి రోడ్స్ అయితే ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చేయవు, అంత బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రైడ్ వచ్చినప్పుడు మాత్రం బైక్ అయితే చాలా బాగా కండిషన్లో పెట్టుకొని అయితే రండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, మొత్తం అడవిలో ఉంటాయి. ఎక్కడ కూడా మనకి ఏమీ దొరకదు, గ్యారేజ్లు ఉండవు, విలేజెస్ తక్కువగా ఉంటాయి, కొంచెం ఇబ్బంది అయిపోతాం. అందుకే ఇటువంటి లాంగ్ రైడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా కండిషన్ బాగా చూసుకొని అయితే రండి. రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. వ్యూ చూడండి ఎంత అందంగా ఉంది. ఇటువైపు ప్రకృతి ప్రదేశాలకి మాత్రం మీరు ఎక్కడ కూడా ఏరు పెట్టలేరు, అంత అందంగా ఉంటాయి. చూసారా, వ్యూ చూడండి ఎంత బాగుంది. వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉంది. రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయి. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, దర్జాగా వెళ్ళి రావచ్చు. కాకపోతే బైక్స్ మాత్రం కొంచెం కండిషన్లో పెట్టుకోలేదు. ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతాలు, విలేజెస్ చాలా తక్కువ, ఎక్కడెక్కడో ఉంటాయి. మనకు బై ఛాన్స్ ఏదైనా కొంచెం ప్రాబ్లం. అందుకే బండి కొంచెం మంచి కండిషన్ పెట్టుకొని అయితే ఇటువంటి ప్లానింగ్ చేసుకోవాలి ఇటువంటి దూరంగా వెళ్ళేటప్పుడు.
ఫ్రెండ్స్ శిఖర్పై అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే కళ్యాణ్ సింగ్పూర్కి. ఇక్కడ నుంచి మనకి దగ్గర పడుతుంది. ఇంకా మనం మెయిన్ విలేజ్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసరికి మనకి జేకే పేపర్ లిమిటెడ్ జేకే పూరు ఆ జంక్షను. నెక్స్ట్ మెయిన్ విలేజ్ వచ్చేసరికి మనకి శిఖర్పై విలేజ్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మనం వెళ్ళే రూట్లో కొండపై నుంచి అయితే రైల్వే లైన్ ఉంటుందని. ఈ ఊరికి రైల్వే స్టేషన్ అయితే కొండపైనే ఉంటుందండి. అక్కడ నుంచి మనం ముందుకెళ్తే రైల్వే టనల్స్ అన్నీ ఉంటాయి. ఈ రైల్వే టనల్ బ్లాగ్ కూడా ఒకటి చేశాను. శిఖర్పై రైల్వే టనల్స్ అని ఒక బ్లాగ్ కూడా చేశాను. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఆ బ్లాగ్ అయితే. సూపర్గా ఉంటుంది. అక్కడ నుంచి చూసామంటే ఇంకా వ్యూ ఈ శిఖర్పై విలేజ్ అని చూసారా, ఇది మొత్తం క్లియర్గా భలే కనిపిస్తుంది. ఆ రైల్వే టనల్స్ అని చెప్పాను కదా, ఆ కొండలపై చూస్తే విలేజ్ అయితే మనకు చిన్నగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఆ వీడియో. ఇదంతా కొరాపుట్ లైన్ అండి. ఇప్పుడు మనం విలేజ్ లోపల అయితే చూసాం కదా, ఆ శిఖర్పై టనల్స్ వ్లాగ్ వీడియో కానీ మీరు చూసారంటే ఆ కొండపై నుంచి మనం చూస్తే ఈ శిఖర్పై ఇప్పుడు మీకు కనిపిస్తున్న చూడండి, ఈ పొలాలు కానీ ఈ విలేజ్ కానీ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈ కొండలు కోనలు అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వీడియో మాత్రం మీరు ఎలా అయినా చూడండి, చాలా అడ్వెంచరస్గా చాలా సూపర్గా ఉంటుంది. వ్యూ చూడండి ఎంత హైలైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫైనల్లీ కళ్యాణ్ సింగ్పూర్ దగ్గరలోకి అయితే వస్తామండి. మీకు కనిపిస్తుంది చూడండి కొండ, లెఫ్ట్ సైడ్ ఒక బోడి కొండ పెద్దది కనిపిస్తుంది, అదేనండి దేవగిరి కొండ. అయితే దగ్గరలోకి అయితే వచ్చాం, కొంత దూరం అయితే ఉంది. ఇదేనండి కళ్యాణ్ సింగ్పూర్ విలేజ్. ఇదంతా కళ్యాణ్ సింగ్పూర్ విలేజే. రోడ్లు అయితే అస్సలు బాగలేదు, రోడ్లు అంత బాగా అయితే ఏం లేదు. చూడండి గతకలు బాగా చేస్తే బాగున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం దేవగిరి రూట్లోకి అయితే వెళ్తాం. చూస్తున్నాం కదా బ్లూ బోర్డు కనిపిస్తుందా, ఆ బ్లూ బోర్డు నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఒడియాలో రాసి ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా రాసింది దేవగిరి అని. గతకల వల్ల బైక్ అయితే కుదుపులు అయిపోతుంది. అదండి ఆ కొండ చూసారా, ఆ కొండ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. అదే దేవగిరి శివ టెంపుల్, దేవగిరి కొండ అయితే అదే. మనం మెయిన్ రోడ్ అంతా సూపర్గా ఉంది, కానీ ఈ కళ్యాణ్ సింగ్పూర్ విలేజ్కి వస్తే కొంచెం రోడ్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎక్కువ గుంతలు ఎక్కువగా ఉన్నాయి.
ఫ్రెండ్స్, ఆ కొండ మీద వైట్ గీతలు ఉంటుంది, అవన్నీ మెట్లేంది. ఆ మెట్లను ఎక్కుకొని మనం ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్ళాలి. చూస్తున్నాయి కదా, భలే అడ్వెంచరస్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేయాల్సిందే ఎవరిమైనా కూడా. దేవగిరి అయితే వచ్చేసాం, దేవగిరి చేరుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దేవగిరి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కబోతున్నాం. ఓకే, చూస్తూ ఉండండి. స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయాడు ఎక్కిపోవడానికి. పదా బాబు, చూసారా ఆకాశాల్లోకి ఉన్నాయి మెట్లు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కాల. జై భోలేనాథ్. చూసారా, ఆ ఈశ్వరుడికి స్మరించుకొని ఈ మెట్లన్నీ ఎక్కిపోయామంటే ఏమిటి కాదు, ఈజీ ఎక్కేస్తాం ఎవరమైనా. ఇంకా మనకి చుక్కలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చూసారా, మెట్లు చూసారు కదా ఎలాగున్నాయి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే చూడండి నెమ్మది ఎక్కువ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి బ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయింగ్గా ఉంటుంది. కొంచెం కష్టంగా ఉన్నా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారా, ఆకాశంలో ఉన్న మెట్లు అయితే పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా నాకు కనిపిస్తుంది. అలుపు వచ్చేస్తుంది అనుకోకండి. చూడండి, పైనుంచి చూస్తే ఇంకా అంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ముందు చూసారా ఫ్రెండ్స్, చూడండి చూసారా ఎంత హైట్ అయితే ఎక్కాం. ఇంకా చాలా అంటే చాలా హైట్ ఉంది ఇక్కడ. చూడండి పైకి చూడండి ఎంత ఎత్తుంది. ఇంకా ఇంకా చాలా అంటే చాలా ఉంది. ఎక్కేద్దాం మెల్లిగా. ఫ్రెండ్స్, కొండపై నుంచి చూసారా వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో. కొండలు పొలాలు అన్నీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఆ రూట్లలో మనం వచ్చాం. ఇవ్వండి, ఇవన్నీ మెట్లు కింద నుంచి కదా చాలా మంది ఎక్కుతున్నారు. ఇంకా వ్యూ అంతే నెక్స్ట్ లెవెల్. ఇంకా చూస్తున్నారు కదా, అందుకే మీరు ఈ ప్లేస్ చూసారంటే ఖచ్చితంగా వస్తారని చెప్పాను. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను. మెట్లు అయితే చూస్తున్నారా ఎలా ఎక్కుతున్నాం. మనకి మోకాలు తగులుతాయండి మీదకి, అంతలా ఉంటే ఎత్తుగా మెట్లు. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. కానీ చాలా మనం ఎంత మెట్లు ఎక్కితే అంత కష్టపడినా కూడా మనకి ఏం అనిపించదు. ఈ వ్యూ చూస్తుంటే అంతా మర్చిపోతాం, కష్టం అంతా మర్చిపోతాం. చూడండి అంత హైలైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వ్యూ ఎంజాయ్ చేయండి. మీకు కూడా రావాలనిపిస్తే సేమ్ ఈ రూట్ ఫాలో అయిపోండి. నేను వచ్చాను కదా అలానే ఫాలో అయిపోండి. ఓకే, ఇంకా వ్యూ ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ మెట్లు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కొండ ఉంది. ఆ కొండకి ఈ కొండకి మధ్యలో అయితే ఒక గొయ్యిలో ఉంటుంది చూడండి. ఆ లోపలికి అయితే దేవుడు ఉంటారు. కొంచెం దిగాలి, డౌన్ దిగాలి, కొంచెం ముందుకెళ్ళి మనం. ఈ ముందుకైతే చెరువులాగా నీళ్ళు ఉంటాయండి, కొలం ఉంటాయి చూడండి, పొలం. అది అక్కడ కట్టారు గట్టులాగా రౌండ్గా. అక్కడ కాలు కడుక్కొని అయితే వెళ్ళాలి మనం. అదంటే చూడండి రౌండ్గా సిమెంట్తో కట్టారు. వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలండి. రాయగడ అంతే మరి మామూలుగా ఉండదు, ఇలానే ఉంటుంది. రాయగడ చుట్టుపక్కల ఇటువంటి ప్లేసెస్ అయితే కొదవ ఉండదు. రాయగడ అనే ఊరు చూడండి, ప్రకృతి పెట్టింది పేరు, అందుకే ఎంత అద్భుతాలు ఉంటాయి రాయగడ చుట్టుపక్కల. అదండి ఈ డౌన్లో అయితే మనం దిగాలి. చూస్తున్నారు అందరూ వెళ్తుండ్రు. వీడియో అందుకే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను. వినాయక స్వామి ఉన్నారు, ఆయన దర్శించుకుని అయితే వెళ్ళాలి మనం. వ్యూ మాత్రం ఇంకా మామూలుగా లేదు. ఇన్ని మెట్లు ఎంత కష్టపడి ఎక్కినప్పటికీ కూడా మనకి కష్టం అనేది తెలీదు, అంత బాగుంటుంది. అంతే మర్చిపోతాం వ్యూ చూసాక. చల్లని గాలి వస్తుంది, ఎంత ఎండున్నా చల్లని గాలి వస్తుంది చాలా హైట్లో ఉండడం వల్ల. ఇదేనండి మనం చెప్పుకున్నాం కదా, ఈ డౌన్లోకి అయితే వెళ్ళాలి. ఆ కొండ కింద అయితే లింగాలు ఉంటాయి, వెళ్ళి మనం దర్శించుకుందాం రండి. చూస్తున్నారు కదా జనాలు. కార్తీక మాసం స్టార్టింగ్ ఇది, అందుకనేసి ఎంత తక్కువ జనం వచ్చారు. శివరాత్రికి అయితే చాలా అంటే చాలా జనాలు ఉంటారండి, మామూలుగా ఉండదు. ఇంకా శివరాత్రికి అయితే చాలా ఎక్కువ శాతం జనాలు వస్తారు. ఇక్కడ దీపాలు పెట్టి అదని చూస్తున్నారు కదా, కొండ కింద అనమాట లింగాలు ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ మనం పూజలు కూడా చేసుకోవాలి కిందన. అక్కడే పంతులు ఉంటారు, పూజారులు చూడండి, పూజారులు ఉన్నారు, లింగాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఆ పరమశివుడు వెలిసిన ఈ అద్భుతమైన అందమైన ప్రదేశాన్ని, ఎంత వండర్ఫుల్గా ఉందో. మీరు కూడా వస్తే చాలా అంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.